హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పొంగలి అంటే పులగం అంటారు రాయలసీమ సైడు. పులగానికి ఏం చేయాలంటే అండి, ఫస్ట్ బియ్యము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. పెసలు బియ్యం వేసి ఇలా నానబెట్టేసుకోవాలండి. 2 గ్లాసులు వేసాను. 2 గ్లాసులకి సగం గ్లాసు పెసరపప్పు వేసాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి చట్నీ కావాలండి, పల్లీల చట్నీ. పల్లీల చట్నీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు, తర్వాత వచ్చేసి ఉల్లిపాయ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 6 టమాటాలు, మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసాను. చట్నీలోకి చింతపండు అండి. తర్వాత వచ్చేసి పొంగలిలోకి మిరియాలు వేసుకుంటానండి, మిరియాలు, జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్. ఈ చట్నీకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పొయ్యి మీద వేసేసుకుంటానండి. చట్నీకి పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు ఇట్లా వేపేసుకోండి, సిమ్లో పెట్టి వేపుతేనండి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పల్లీలతో పాటు కొంచెం నేను నువ్వులు వేసుకుంటున్నానండి, ఎందుకంటే నువ్వులు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. అందుకనేసి కొంచెం నువ్వులు వేసి వేపుకుంటున్నానండి. అసలు చట్నీ కూడా ఎంత గమగమ స్మెల్ వచ్చిందండి, టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వేపేసుకొని ఒక ప్లేట్లో పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకోండి. పచ్చిమిర్చి వేసేసానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలండి ఇవి వేసుకొని కొంచెం ఉప్పు వేసేయండి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది చట్నీ. ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసేయండి. కొంచెం ఒకసారి ఇట్లా కలిపేసేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్. మూత పెడితే తొందరగా మగ్గిపోద్దండి. ఇట్లా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలపండి. మూత తీసి కలుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది. చట్నీ మగ్గుతూ ఉంటుందండి. ఈలోపు మనం పొంగలి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసి కొంచెం తడి వచ్చేసి ఎక్కువ అవసరం లేదండి ఆయిల్, జస్ట్ ఒక స్పూన్ అయితే చాలు. కొంచెం ఆయిల్ వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. వేడైన తర్వాత జీలకర్ర, తర్వాత మనము రోట్లో వేసి దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ అండి, మిరియాల పౌడర్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇంగువ అండి, టేస్ట్ అంటే చాలా బాగా వచ్చిందండి ఇంగువ వేసుకున్నామంటే. తర్వాత వచ్చేసి ఎసరు పోసేసుకోండి. నేను రైస్ వేసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్కి ఏంటంటే 4 కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం పెసలు వేసాం కదా. ఏంటంటే కొంచెం పొంగలి గట్టిదనం వచ్చేసింది. కొంచెం ఎక్కువ మనం ఎసరు పోసుకున్నామంటే కొంచెం బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇది 3 గ్లాసులు పట్టిద్దండి. 3, ఇది 1 గ్లాసు, 4. కొంచెం ఎసరు కొంచెం ఎగస్ట్రా కొంచెం 1/2 గ్లాస్ వేసుకున్నానండి. వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసేయండి. ఫ్రెండ్స్ ఇట్లా మగ్గిపోయిందండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత నేను ఒక చిన్న కట్ట మెంతికూర వేసానండి. అసలండి మెంతికూర వేస్తే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అసలు మంచి స్మెల్. నువ్వులు కూడా వేసాం కదా చట్నీలో. అసలు పొంగలి అసలు వద్దంటే తినాలనిపిస్తుంటుందండి, అంత బాగుంటుందండి. అసలు ఎసురు బాగా మసిలిందండి. మసిలిన తర్వాత ఇవి రైస్ వేసేసుకున్నాం. అసలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది పులగం. మా రాయలసీమ సైడు మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. ఇంకా మా వారైతే 3 పూట్ల పెట్టే తింటారండి ఇది పులగం. అంత ఇష్టం అండి, అసలు చాలా అంటే చాలా ఇష్టం.
ఇట్లా కలిపేసేయండి ఫ్రెండ్స్. మెంతికూర వేసానండి, 2 మినిట్స్ మగ్గిచ్చేసేయండి. మగ్గించిన తర్వాత గ్యాస్ యాడ్ చేయండి. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలపండి, పొడి పొడిగా వచ్చిందండి. ఈ మిక్సీకి వేసుకుంటున్నానండి నువ్వులను, తర్వాత పల్లీలు పచ్చాక జస్ట్ పల్స్ ఇవ్వండి అటు ఇటు. తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. నువ్వులు పల్లీలు కొంచెం పల్స్ ఇచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చిని కూడా ఊరికి అట్లా. చింతపండు వేసేయండి. చింతపండు కూడా వేసేస్తే మెత్తగా అయిపోయిందండి చక్కగా. చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నాను కొంచెం. తర్వాత టమాటాలు వేసుకోండి. ఉల్లిపాయలు పైన లాస్ట్లో వేసేద్దాం. ఉల్లిపాయలండి జస్ట్ బరకలాగా పట్టేసేయండి. కొంచెం నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి అన్నంలో. కొంచెం సాల్ట్, అది కల్లుప్పు వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒకసారి అట్లానే వేసేయండి ఫ్రెండ్స్. అసలు ఇంత బాగా అవుద్దండి అసలు. మెంతికూర వేసాం కదా, నువ్వులు అన్నం చూడండి మగ్గిపోయిందండి. బాగా పొడి పొడిగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్. చట్నీ అన్నం నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.